ఎవరికి ఉండదు ఐప్యాడ్ కొనుక్కోవాలని చెప్పండి. కాకపోతే ఇవి ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో ఇంప్రెసివ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో ప్రొవైడ్ చేసేటువంటి పెన్ అనుకోండి, పెన్సిల్ అనుకోండి, ఒకవేళ మీరు గనక బొమ్మలు ఎక్కువగా వేస్తుంటారు లేదా ఇంటీరియర్ డిజైన్ అయి ఉన్నట్లయితే లేదా ఆన్లైన్ క్లాసెస్ లో లేదా ఆన్ ద స్పాట్ లో టైప్ చేయకుండా రాసుకోవడానికి ఇలాంటి వాటికి ఇవి చాలా 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 బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. నిజంగా డేలో మన ప్రొడక్టివిటీ చాలా ఇంప్రూవ్డ్ గా మనకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా నాలాంటి కాంటెంట్ క్రియేటర్స్ అయితే స్క్రిప్ట్ రాసుకోవడానికి అయితే ఇది ఫెంటాస్టిక్. బట్ వీటిని కొనాలంటే ధర ఎక్కువ. సో ఇలాంటి సందర్భాల్లోనే బడ్జెట్ లో ఒక మంచి టాబ్లెట్ ని వాడాలనుకుంటున్నారు అన్నట్లయితే అలాంటి బడ్జెట్ యూజర్స్ ని దృష్టిలో పెట్టుకొని Xiaomi Pad 5 ని లాస్ట్ ఇయర్ అయితే లాంచ్ చేశారు. సో ఈ ఇయర్ వీళ్ళు దాని అప్గ్రేడ్ వేరియంట్ Xiaomi Pad 6 ని అయితే లాంచ్ చేశారు. బేసికల్లీ వీళ్ళు చైనాలో 2 వేరియంట్స్ లాంచ్ చేశారు. ఒకటి Pad 6 మరొకటి Pad 6 Pro. సో మన ఇండియాలో మాత్రం వీళ్ళు Pad 6 మాత్రమే లాంచ్ చేస్తున్నారు. 6 కి 6 Pro కి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే ఇది Qualcomm Snapdragon 870 SoC చిప్సెట్ తో వస్తే అది 8+ Gen 1 చిప్సెట్ తో రావడం జరుగుతుంది. అండ్ బై ద వే దాంట్లో మీకు వచ్చేటప్పటికే పవర్ ఆన్ ఆఫ్ బటన్ దగ్గర మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా రావడం జరుగుతుంది. సో దీంట్లో వాటిని రెడ్యూస్ చేస్తూ మన ముందు తీసుకొని రావడం జరిగింది. యాజ్ ఆఫ్ నో నాకైతే ప్రైస్ తెలీదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు సుమారుగా 27-28 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చి అగైన్ కార్డ్ ఆఫర్స్ తో దీన్ని 26-25 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ రోజు ఎపిసోడ్ లో ఈ Xiaomi Pad 6 కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ తో పాటు నిజంగానే ఇది యాపిల్ ఐప్యాడ్స్ ని రీప్లేస్ చేయగలదా, అలాగే దీంట్లో మరికొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఇచ్చారు, అవేంటి అనేది డీటెయిల్ గా చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. వీడియోని స్టార్ట్ చేయడం ముందు ఒక లైక్ నాకు బూస్ట్ ఇస్తుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూ ఉంటుంది. సైనింగ్ ఇన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే Xiaomi Pad 6 డాల్బీ అట్మోస్ అలాగే డాల్బీ విజన్ తో మనకి తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇన్స్టెడ్ ఆఫ్ ద బాక్స్ కి సంబంధించినటువంటి కంటెంట్స్ తో పాటు దీనికి సంబంధించినటువంటి ప్రైస్ కొట్టేశారు ఆబ్వియస్ గా. రైట్ Xiaomi Pad 6 ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ Xiaomi Pad 6 యాజ్ యూజువల్ నేను ఇందా చదివిన హైలైట్ స్పెసిఫికేషన్స్ ఏవైతున్నాయి అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ దీంట్లో మరొక 2 చిన్న బాక్సెస్ మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి కొంత పేపర్ వర్క్ అలాగే యూజర్ మాన్యువల్ అండ్ Xiaomiకి సంబంధించినటువంటి 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జర్ ని అలాగే ఆ కేబుల్ రెండింటిని కూడా వీళ్ళు మరొక చిన్న బాక్స్ లో ప్యాక్ చేసి పంపించారు. అఫ్ కోర్స్ ఇది USB Type A to Type C కేబుల్ అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. సో రీటైల్ బాక్స్ మీద పెన్ ఉంది. సో ఇది కూడా ఈసారి వీళ్ళు రీడిజైన్ చేశారని అంటున్నారు. కింద క్లిక్ బటన్స్ తోటి అలాగే కొంత ఇంప్రూవ్డ్ అని అంటున్నారు. ముఖ్యంగా దీని బ్యాటరీ బ్యాకప్ మాత్రం నిజంగా నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. సో ఒకసారి అయితే చూద్దాం. ఇది ఓపెన్ చేయగానే మరొక చిన్న బాక్స్. అఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే, ఎడిషనల్ నిబ్బు అండ్ దీంతో పాటు Xiaomiకి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ దీనిలో అయితే ఏం లేదు. అండ్ ఫైనల్ గా హియర్ ఇట్ ఈస్ ద Xiaomi పెన్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ Xiaomi Pad 5 ఏదైతే ఉందో దాంట్లో మనకంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ తో తీసుకొచ్చారు. బట్ ఈసారి వీళ్ళు వచ్చేటప్పటికే అల్యూమినియం, అది కూడా యూనిబాడీ డిజైన్ తోటి మన ముందు తీసుకొని రావడం జరిగింది. మొత్తం ఏ సింగిల్ పీస్ ఆఫ్ అల్యూమినియం తో దీన్ని డిజైన్ చేశారు. చేతిలో పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో చాలా ప్రీమియం గా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా ఒక విషయం ఏంటి అంటే ఈవెన్ ప్లాస్టిక్ వాడిన దానికన్నా అల్యూమినియం లో జనరల్ గా మనకు వెయిట్ ఎక్కువగా ఉంటుంది. కంపేర్ టు Pad 5 కన్నా గానీ ఇది చాలా లైట్ ఇన్ వెయిట్ అలాగే కొంచెం థిన్ గా కూడా మన ముందు తీసుకొచ్చారు. వేర్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ Pad 5 వచ్చేటప్పటికే 515 గ్రామ్స్ ఉంటే ఇది వచ్చేటప్పటికే కేవలం 490 గ్రామ్స్ రావడం జరుగుతుంది. నిజంగా డిజైన్ పరంగా మాత్రం ఎక్స్ట్రాడినరీ. నిజంగా చెప్పాలంటే ఇన్ హ్యాండ్ ఫీల్ ఒక ప్రీమియం ఐప్యాడ్ పట్టుకుంటే మీకు వచ్చేటువంటి ఫీల్ ఏదైతే ఉందో అదే ఫీల్ మీకు రావడం జరుగుతుంది. బట్ కొంచెం చిన్న చిన్న ఫింగర్ ప్రింట్స్ అయితే ఇది అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎలా లెఫ్ట్ అండ్ రైట్ అని అంటారు, ఎందుకంటే కొంతమంది వర్టికల్ గా వాడతారు, కొంతమంది హారిజాంటల్ గా వాడతారు. సరే హారిజాంటల్ గా చూసుకున్నారు అన్నట్లయితే టాప్ మీరు చూసారంటే ఇక్కడ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ తో పాటు ఇక్కడ మనకి వైర్లెస్ చార్జర్ ఇచ్చారు. ఇదేంటి అంటే వీళ్ళ స్మార్ట్ పెన్ ఉంటుంది చూసారా, దీన్ని మనం చార్జ్ చేసుకోవడం కోసం వైర్లెస్ గా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. అండ్ బై ద బై ఇది డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతుంది. మ్యాగ్నెట్ లాగా ఆటోమేటిక్ ఇది అటాచ్ అవ్వగానే చార్జ్ అవడంతో పాటు మనం బ్లూటూత్ లో ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. అండ్ టాప్ మీరు చూసారంటే 2 మైక్రోఫోన్స్ స్లాట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసికల్లీ ఒకవేళ మీరు వీడియో కాల్స్ లేదు అన్నట్లయితే కనుక మీటింగ్స్ అటెండ్ అయ్యేటప్పుడు మన వాయిస్ అనేది క్రిస్టల్ క్లియర్ గా పిక్ చేయడం కోసం. ఇక రైట్ సైడ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్స్ తో పాటు Type C కమ్యూనికేషన్ పోర్ట్ అలాగే ప్రైమరీ మైక్రోఫోన్ బాటమ్ అంతా మనకి ప్లేన్ గా తీసుకొచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు, ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ లేదా పిన్ పెట్టుకోవాల్సిందే. అలాగే మరొక 2 స్పీకర్స్ తో పాటు డాల్బీ అట్మాస్ అలాగే విజన్ కి సంబంధించినటువంటి బ్యాడ్జింగ్
థింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసారంటే ఇక్కడ కెమెరా. సో ఇక్కడ కెమెరా డిజైన్ ఇది చూడంగానే మనకి Xiaomi 13 Pro మనకు గుర్తు రావడం జరుగుతుంది. సేమ్ అన్నదమ్ముల్లాగా మనకి ఇక్కడ ఉండడం జరిగింది. సో దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఇక బ్యాక్ సైడ్ Xiaomi బ్రాండింగ్ తో పాటు పోగో పిన్స్ ని వెనక్ సైడ్ కి తీసుకొని రావడం జరిగింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే పాస్ చేసి కామెంట్ చేయండి, లేదన్నట్లయితే వీడియో చివరిలో నేనైతే డిస్కస్ చేస్తాను. ఇక ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే 11 ఇంచెస్ కి సంబంధించినటువంటి IPS డిస్ప్లే. అండ్ బై ద వే దీంట్లో ఏ విధమైనటువంటి IP రేటింగ్ లేదు, కానీ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తోటి మనకు ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగింది. సో డిజైన్ పరంగా మాత్రం ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్ తో పోల్చారంటే డిజైన్ చాలా 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 బాగుంది. ప్యాడ్స్ అనగానే ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఇందులో ఫస్ట్ ఉన్నటువంటి బిగ్గర్ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మనకి IPS డిస్ప్లేనే యూజ్ చేశారు. సో ఇది మనకి 11 ఇంచెస్ తీసుకొని రావడం జరిగింది. 16:10 ఆస్పెక్ట్ రేషియోలో మనం ఇందులో కాంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. అండ్ బై ద వే ప్రీవియస్ జనరేషన్ లో మనకి కేవలం 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ మాత్రం తీసుకొస్తే ఇందులో మనకి 144 హెడ్స్ రిఫ్రెష్ రేట్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో కలర్స్ ఏవైతే ఉన్నాయో చాలా పంచిగా, క్రిస్ప్ గా, అలాగే క్లియర్ గా మనకు రావడం జరుగుతుంది. ఎస్, దీంట్లో మనకి AMOLED డిస్ప్లే తెచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేది. బట్ నేను మీకు చెప్పాను కదా, దీనిలోనే ప్రో సిరీస్ లో వీళ్ళు వచ్చేటప్పటికి AMOLED డిస్ప్లే తెచ్చారు. బట్ ఆ ప్రో సిరీస్ ఏదైతే ఉందో మన ఇండియాలో అయితే లాంచ్ చేయట్లేదు. అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ బై ద వే దీంట్లో మనకి వచ్చేటప్పటికే OTT కాంటెంట్ ఎక్కువగా చూస్తున్నారు అన్నట్లయితే మీకు ఇందులో HDR10+ సపోర్ట్ తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా కాంటెంట్ లవర్స్ అయితే కనుక నిజంగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ ట్రావెలింగ్ లో ఎక్కువగా ఫ్లైట్స్ లో జర్నీస్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక నిజంగానే ఒక బిగ్ స్క్రీన్ ని మీ వెనక తీసుకెళ్తున్నటువంటి ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేయగలదు. అండ్ ఇవే కాదు, దీంట్లో మనకి పిక్సెల్ డెన్సిటీ కూడా 309 ppi గా మనకు రావడం జరుగుతుంది. అండ్ బ్రైట్నెస్ నిట్స్ వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఇది 500 నిట్స్ మాక్సిమం మనకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అవుట్డోర్ కండిషన్ లో లేదా ఎక్కువ లైటింగ్ కండిషన్స్ లో పర్వాలేదు, క్వైట్ డీసెంట్ గా మీరు కాంటెంట్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఇక బిగ్ స్క్రీన్స్ కి వచ్చేటప్పటికి మనకి ఇదే మేజర్ ప్రాబ్లం అవుతుంటుంది. బట్ ఎనీవే IPS డిస్ప్లే లో దిస్ ఇస్ క్వైట్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. అండ్ బై ద బై ప్రీవియస్ జనరేషన్ లో వీళ్ళు వచ్చేటప్పటికే కేవలం 2.5K డిస్ప్లే మన ముందు తీసుకొస్తే ఈసారి వీళ్ళు దీంట్లో మనకి 2.8K కి సంబంధించినటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొని రావడం జరిగింది, విచ్ ఇస్ ఎ లిటిల్ బిట్ అప్గ్రేడ్. అండ్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే 1.10 బిలియన్ కలర్స్ ని ఇది జనరేట్ చేయడంతో పాటు అఫ్ కోర్స్ ఇందులో మనకి బ్లూ రే కట్ ఆఫ్ ఫిల్టర్స్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ గుడ్ థింగ్. ఎందుకంటే కాంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తున్నప్పుడు మీకు ఇది బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే డిస్ప్లే పరంగా కొంచెం లిటిల్ బిట్ అప్గ్రేడ్. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇక వీడియో ఒక్కటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. ఆడియో కూడా ఇందులో చాలా క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా కొంచెం లిటిల్ ఇంప్రూవ్మెంట్స్ అయితే నేను చూసాను. కొంచెం సౌండ్ బెటర్ గా ఉంది. దీంట్లో క్వాడ్ స్పీకర్ సెటప్ ని మన ముందు తీసుకొచ్చారు. ఒకవేళ మీరు కనుక ఇట్లా హారిజాంటల్ గా పెట్టుకొని చూస్తున్నారు అన్నట్లయితే కనుక రైట్ సైడ్ స్పీకర్స్ రైట్, అలాగే లెఫ్ట్ సైడ్ స్పీకర్ లెఫ్ట్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇట్లా వర్టికల్ గా ప్లేస్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఇది మళ్ళీ రైట్, అలాగే ఇక్కడ మనకి లెఫ్ట్ కింద రావడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్ థింగ్. అండ్ బై ద బై దీంట్లో మనకు వచ్చేటప్పటికే డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో మనకి 3.5 ఆడియో జాక్ అయితే ఉండదు. బట్ మీ TWS బడ్స్ ఇలాంటివి ఉంటుంది సార్, వాటిని కనెక్ట్ చేసుకుని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసేటువంటి డివైసెస్ ఉన్నట్లయితే. అండ్ బై ద బై ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా వినేయండి. గుండెల్లో మోగిందే నీ తొలి కబూరే. ఇక దీంట్లో మరొక కీ హైలైట్ ఇందులో ఉన్నటువంటి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో దీంట్లో మనకి Qualcomm Snapdragon 870 SoC చిప్సెట్ 6 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి 5G ప్రాసెసర్. మొబైల్ ఫోన్స్ లో అయితే దీంట్లో మనకి ఆ 5G ఆ మోడెమ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఉండడం జరగదు. జస్ట్ పెర్ఫార్మెన్స్ కి మాత్రమే మనం వాటిని అయితే వాడుకోవాల్సి వస్తూ ఉంటుంది. అండ్ డే టు డే లైఫ్ లో ఇందులో ఉండేటువంటి యాప్స్ లో మీకు ఎలాంటి ల్యాగ్ హ్యాంగ్ లేకుండా ప్రాపర్ గా ఇదైతే ఎలాంటి టాస్క్ నైనా హ్యాండిల్ చేయగలదు. అండ్ బై ద బై ఒకవేళ ట్యాబ్ లో మీరు గేమ్ ఆడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక లైక్ PUBG కావచ్చు, BGMI కావచ్చు, వాటిని కూడా ఇది చాలా సునాయాసంగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ 144 హెడ్స్ రిఫ్రెష్ రేట్ దాకా కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ కొన్ని సందర్భాల్లో 120 వస్తుంది, అలాగే 90 హెడ్స్ దాకా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే గేమ్ మనకు సపోర్ట్ 90 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తీసుకొచ్చినా కానీ ఇందులో ఎడిషనల్ గా మనకు లేయర్స్ వేసి గేమ్ ని మరింత స్మూత్ గా మనకు కనిపించేలాగా చేయడం జరుగుతుంది. ఎలాంటి ల్యాగ్ గానీ హ్యాంగ్ గానీ అయితే లేదు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే సిమ్ కార్డ్ స్లాట్ ఆప్షన్ ఉండదు. డైరెక్ట్ గా మీరు వైఫై ద్వారా కనెక్ట్ చేసుకొని వాడుకోవాల్సిందే. అండ్ ఒకవేళ లేదు మీరు అవుట్డోర్ కండిషన్ లో అక్కడ నెట్ పరిస్థితి ఏంటి అని అంటే డైరెక్ట్ గా మీ మొబైల్
ఫోన్ కి సంబంధించినటువంటి పర్సనల్ హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుని దీన్ని యూజ్ చేసుకోవటమే. వీళ్ళ కాస్ట్ కటింగ్ కోసం దీన్ని ఇలా తీసుకొని రావడం జరుగుతుంది. సో పెర్ఫార్మెన్స్ వైడ్ గా ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే ఎక్స్పాన్షన్ మెమరీ కూడా, అంటే విర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా మన ముందు తీసుకొచ్చారు. అప్ టు 5GB దాకా 256GB కి సంబంధించినటువంటి ఇంటర్నల్ స్టోరేజ్, అది కూడా UFS 3.1 స్టోరేజ్ తో మన ముందు తీసుకొచ్చారు. అండ్ గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఏ విధమైనటువంటి మెమరీ కార్డ్ ఎక్స్పాన్షన్ అయితే ఉండదు. ముఖ్యంగా OTT కాంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే గనక మూవీస్ డౌన్లోడ్ చేస్తాం కాబట్టి హై క్వాలిటీలో చూస్తాం కాబట్టి అక్కడ అట్లీస్ట్ వీళ్ళు కొంచెం మెమరీని ఎక్స్పాండ్ చేయటము, లేదన్నట్లయితే మెమరీ కార్డ్ స్లాట్ ఆప్షన్ ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఈసారి వీళ్ళు మాత్రం డెడికేటెడ్ గా మీ ప్యాడ్ OS ని మన ముందు తీసుకొచ్చారు. అంటే ప్యాడ్ కోసం కస్టమైజ్ చేసినటువంటి కొన్ని ఫీచర్స్ అయితే మనం ఇందులో చూడొచ్చు. ఇంట్రెస్టింగ్ గా దీంట్లో ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ మనకు ప్రొవైడ్ చేయలేదు. సో రెగ్యులర్ గా ఉండేటువంటి డిఫాల్ట్ యాప్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి కింద హోమ్ స్క్రీన్ దగ్గర మీరు ఏదైనా యాప్ ను ఓపెన్ చేశారు, ఒకవేళ మల్టీ స్క్రీన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక జస్ట్ మీకు కావాల్సిన అనుకుంటున్నటువంటి యాప్ ని సెలెక్ట్ చేసుకొని కార్నర్ కి డ్రాగ్ చేశారు అన్నట్లయితే ఈ విధంగా మీకు స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉండేటువంటి నావిగేషన్ ప్యానల్ తోటి మనం లెఫ్ట్ అండ్ రైట్, అంటే మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని దీన్ని అటు ఇటు జరుపుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పెద్దది ఒకటి చిన్నగా ఉంది, ఇక్కడ మధ్యలో సెంటర్ లో ఉన్నదాన్ని డబుల్ ట్యాప్ చేశారు అన్నట్లయితే కనుక ఇంటర్చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఒకవేళ లేదు మళ్ళీ క్లోజ్ చేశారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడే కింద ఉండేటువంటి ఐకానిక్ బార్ మీదనే స్ప్లిట్ స్క్రీన్ కనపడడం జరుగుతుంది. ఇది మళ్ళీ మీకు కావాలనుకుంటే యాడ్ టు హోమ్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్ గా ఆ హోమ్ స్క్రీన్ ఏదైతే మీకు టాప్ మీద రావడం జరుగుతుంది. జస్ట్ మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ రెండు విండోస్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఒకవేళ ఇది యూజ్ చేసినప్పుడు మీకు యాప్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే పక్క నుంచి 3 ఫింగర్ తో ఇట్లా స్వైప్ చేశారంటే మీకు ఇక్కడ అన్ని యాప్స్ కూడా రావడం జరుగుతుంది. చాలా స్మూత్ గా ఉంది. జస్టర్స్ ఏవైతే చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. సో ఈసారి కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ దానికన్నా కానీ చాలా బాగానే ఇంప్రూవ్ అయ్యారు. అండ్ ఆఫ్ కోర్స్ వీటన్నిటి మనం క్లియర్ కూడా చేసుకోవచ్చు. సో ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ ఎన్ని తీసుకొస్తారు ఏంటి అనేది క్లియర్ గా ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ సో యాజ్ ఆఫ్ నో ఇదైతే మనకి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. మేబీ ఇది ఒకటా లేదా 2 మేజర్ అప్గ్రేడ్స్ ఇస్తారనేది ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదు. మేబీ దీనికి కూడా వీళ్ళు 2+3 అప్గ్రేడ్స్, అంటే 2 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 3 ఇయర్స్ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో రేర్ వచ్చేటప్పటికి వీళ్ళు 13 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేయడంతో పాటు ఒకవేళ మీరు వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నా గానీ ఇది 4K 30 FPS దాకా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. మీటింగ్స్ అలాగే వీడియో కాల్స్ కి అయితే ఇది మోర్ దాన్ సఫిషియంట్ అని నేను అంటాను. ఒకవేళ మీరు వీడియో రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నారు ఫ్రంట్ అన్నట్లయితే కనుక 1080 30 FPS దాకా మాత్రమే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీనిలో మనకు ప్రొవైడ్ చేసినటువంటి యాక్సెసరీస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీని వచ్చేటప్పటికి వీళ్ళు Xiaomi Smart Pen 2 అని అంటున్నారు. కంపేర్ టు ఫస్ట్ జనరేషన్ దానికన్నా కానీ ఇందులో మాత్రం చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ మన ముందు తీసుకొచ్చారు. టోటల్ 130 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. ఇది ఫుల్ గా ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 25 మినిట్స్ టైం తీసుకుంటుంది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీన్ని జస్ట్ మీరు 1 మినిట్ ఛార్జ్ చేస్తే చాలు ఆల్మోస్ట్ వల్ల 7 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందంట. ఎస్, మీరు వింటుంది నిజమే. చాలా హ్యూజ్ జంప్ అని చెప్పుకోవచ్చు. వేర్ ప్రీవియస్ జనరేషన్ లో వచ్చేటప్పటికి కేవలం 20 మినిట్స్ టైం మాత్రమే మనకు రావడం జరుగుతుంది. అంటే ఒక 1 మినిట్ ఛార్జ్ చేశారు అన్నట్లయితే. అండ్ ఇది టోటల్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేటప్పటికి అంటే ఒక్క ఫుల్ ఛార్జ్ మీద మీకు 150 అవర్స్ ఆఫ్ బ్యాకప్ రావడం జరుగుతుంది. అంటే ఒకసారి తీసి మీరు రాస్తూ ఉన్నారు అన్నట్లయితే 150 అవర్స్ బ్యాకప్ అంటే చిన్న విషయం కాదు. అండ్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ Xiaomi Pad లో నేను ఇక్కడ ఉండేటువంటి నిప్స్ త్వరగా అరిగిపోవడం అయితే నేను చూశాను, అంటే యూజ్ చేసి. బట్ ఇది 300% మరింత బెటర్, అంటే లైఫ్ డ్యూరబిలిటీ మనకు రావడం జరుగుతుందంట, విచ్ ఇస్ కూల్ థింగ్. యాజ్ ఆఫ్ నో దీని ప్రైస్ నాకు తెలియదు. మోస్ట్లీ ప్రీవియస్లీ వీళ్ళు 5,000 రూపాయలు తీసుకొచ్చారు కాబట్టి ఇది కూడా అదే బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ బై ద బై దీంట్లో మనకు వచ్చినటువంటి కస్టమైజ్డ్ జస్టర్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీటిని అయితే మీరు కస్టమైజ్ చేసుకోలేరు. 2 బటన్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బాటమ్ ఉన్నటువంటి బటన్ ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఇక్కడ పెన్స్ చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ పైన ఉన్నటువంటి బటన్ మీరు ప్రెస్ చేశారు అన్నట్లయితే అక్కడ కలర్స్ ఏవైతే చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా రాశారు, సో దీన్ని చెరపాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక జస్ట్ డౌన్ బటన్ ఏదైతే ఉందో దీన్ని ఇలా ప్రెస్ చేసి పట్టుకొని దీన్ని స్వైప్ చేశారు అన్నట్లయితే లైక్ ఒక ఎరేజర్ లాగా మనకి ఇది ఎరేజ్ అవడం జరుగుతుంది. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ అని నా అభిప్రాయం. అండ్ ఒకవేళ మీ దగ్గర Xiaomiకి సంబంధించినటువంటి స్మార్ట్ పెన్ 1 ఉంది అనుకోండి, దాన్ని దీనికి యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే అన్ఫార్చునేట్లీ మీరైతే దీన్ని యూజ్ చేయలేరు. ఇక దీంట్లో మరొక యాక్సెసరీ వచ్చేటప్పటికే కీబోర్డ్. సో స్టాండర్డ్ కీబోర్డే ఉంటుంది. ప్రీవియస్ జనరేషన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా. అండ్ పోగో కనెక్టర్స్ ద్వారా ఇది కనెక్ట్ అయి పనిచేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర స్టాక్ లేదో ఏమో కానీ మరి మనకి కీబోర్డ్ అయితే రాలేదు. సో ఇది కూడా వీళ్ళు అరౌండ్ 2,500-3,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ దాని ద్వారా ప్లేస్ చేశారంటే ఆల్మోస్ట్ ఆన్ ద గో లో మీరు ఒక ల్యాప్టాప్ లో చేసే వర్క్ ఏదైతే ఉందో అంతా కంప్లీట్లీ ఇందులో చేసుకోవచ్చు. అండ్ బై ద బై మీ దగ్గర ఫస్ట్ జనరేషన్ కీబోర్డ్ ఉంది, సెకండ్ జనరేషన్ నేను దీనికి వాడుకోవచ్చు అని అంటే వాడుకోవడానికి రాదు. రీజన్ ఏంటి అంటే ప్రీవియస్ జనరేషన్ లో మనకి బాటమ్ ఈ పోగో కనెక్టర్స్ ఇస్తే ఇప్పుడు వీళ్ళు బ్యాక్ సైడ్ ఈ పోగో కనెక్టర్స్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఇది కూడా మీకు సపోర్ట్
సపోర్ట్ చేయదు. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ లో ఇక్కడ కొంచెం మనం ఇంప్రూవ్మెంట్ చూసిందని చెప్పుకోవచ్చు. 8840 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకి తీసుకొని రావడం జరిగింది. అండ్ దీంట్లో మనకి 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేరే దీంట్లోనే ప్రో సిరీస్ ఏదైతే చైనాలో లాంచ్ చేశామో చూసారా, దాంట్లో మీకు వచ్చేటప్పటికే 8600 mAh ఏమో తీసుకొచ్చారు. కాకపోతే అక్కడ 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తెచ్చారు. సో కొంచెం ఫాస్ట్ గా మనకు ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. బై ద వే ఎనీవే ఇందులో కూడా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ కంప్లీట్లీ ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 1.5 hour టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఒకవేళ మీరు ఓటీటీ కాంటెంట్ ని ఎక్కువగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక అరౌండ్ 2.5-3 మూవీస్ దాకా మీరు అయితే వాచ్ చేయొచ్చు. ఒకవేళ డే టు డే లైఫ్ లో రెగ్యులర్ గా నేను యాప్స్ కోసం వీటన్నిటికి ఎక్కువగా వాడుకుంటాను అంటే 1 to 1.5 day బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. ఎనీవే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. ఇక దీనిలో ఉన్నటువంటి వైర్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి వైఫై 6 తో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై కింద సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ 5.2 టెక్నాలజీతో పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ని కూడా మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే డైరెక్ట్ గా ఈసారి కంపేర్ టు జనరేషన్ 1 కన్నా గానీ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ తోటి డైరెక్ట్ గా టైప్ సి టు HDMI కేబుల్ మీరు కనెక్ట్ చేసుకొని మీ బిగ్ స్క్రీన్స్ లేదన్నట్లయితే మీ ఆఫీస్ ప్రెజెంటేషన్ లేదా మీ ఇంట్లో ప్రొజెక్టర్ లేదు ఏదన్నా స్మార్ట్ టీవీ ఉందంటే ఆ స్మార్ట్ టీవీ లేదా నార్మల్ టీవీ కనెక్ట్ చేసి కూడా మీరు డైరెక్ట్ గా ప్రెజెంట్ చేయొచ్చు. అండ్ బిగ్ స్క్రీన్ లో గేమ్స్ కూడా ఆడొచ్చు. సో ఇది నాకు ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనిపించింది. అంటే ఎలాంటి అడాప్టర్ లేకుండా డైరెక్ట్ గా టైప్ సి నుంచే వీడియో అవుట్. కానీ ఇలా యూజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక అడాప్టర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇవి మీకు ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటాయి. సో వీటిని మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక ఫైనల్ గా నా కంక్లూజన్ యాజ్ ఆఫ్ నో నాకు ప్రైస్ అయితే తెలియదు. మోస్ట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 25-26,000 రూపీస్ లో తీసుకొస్తారని ట్యాబ్ ఒకటే. మళ్ళీ దీంట్లో మొత్తం హోల్ సెటప్ ని కనుక మీరు కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మరొక 7-8 వేల రూపాయలు అయితే పెట్టుకోవాలి. కీబోర్డ్ కావచ్చు, ఈ పెన్ కావచ్చు. అంటే ఓవరాల్ గా మీకు ఇది 32-33 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అలా చూసుకున్నా గానీ యాపిల్ ఐప్యాడ్స్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక చాలా ఫార్ బెటర్. అఫ్ కోర్స్ యాపిల్ కు ఉండాల్సింది యాపిల్ కు ఉంటుంది, దీనికి ఉండాల్సింది దీనికి ఉంటుంది. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒకవేళ 30-32 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో కంప్లీట్ ఒక యాపిల్ ఐప్యాడ్ లాంటి సెటప్ తోటి నాకు ఆండ్రాయిడ్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇది మీకు బెటర్ చాయిస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఇక్కడ మీరు కొన్ని వాటికి అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇందులో స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ ఉండదు. అలాగే దీంట్లో ఏ విధమైనటువంటి సిమ్ ప్లేస్మెంట్ అయితే మనకు ఉండదు. సో పర్సనల్ హాట్స్పాట్ ద్వారానే మన డేటా యూజ్ చేయడంతో పాటు ఈవెన్ దీంట్లో మనకి మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉండదు. సో ఇంటర్నల్ గా ఉండేటువంటి స్టోరేజ్ మెమరీతోనే మనం అడ్జస్ట్ అవ్వాలి. ఒకవేళ ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇక్కడ మీరు ఓటీజీ కనెక్షన్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అంతా బాగానే ఉంది కానీ దీంట్లో నాకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఏ బేస్ ఫేస్ అన్లాక్ ఏముంటుంది, జస్ట్ క్యాప్చర్ ఎవరంటే వాళ్ళు అన్లాక్ చేయొచ్చు. దీంట్లో ఫింగర్ ప్రింట్ అన్లాక్ తెచ్చుంటే ప్రాపర్ సెటప్ అయ్యేదని నా అభిప్రాయం. సో ఇది ఫ్రెండ్స్ Xiaomi Pad 6 కి సంబంధించినటువంటి నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.